నేటి తరం విద్యార్థులు కోచింగ్ కోసం వివిధ నగరాలకి వెళ్తూ ఉంటారు. దేశంలో బాగా డిమాండ్ ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఐఐటి జేఈ మరియు నీట్. ఈ రెండు ఎంట్రన్స్ టెస్ట్ కోసం విద్యార్థులు పగలు రాత్రి లేకుండా పుస్తకాల మీద కుస్తీ పడుతూ ఉంటారు. ఇదే కథను కోటా ఫ్యాక్టరీ పేరుతో వెబ్ సిరీస్ నిర్మించారు. ఇప్పటికే 2 సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. మొదటి 2 సీజన్లలో విద్యార్థుల జర్నీ చూపించిన దర్శకుడు 3వ సీజన్ మాత్రం వారు కోటా ఫ్యాక్టరీలో అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది చూపించబోతున్నారు. ఈ సిరీస్ ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే మయూర మోర్, రంజన్ రాజ్, రేవతి పిల్లై, అబ్బాస్ చెన్నా వీళ్ళందరూ ఐఐటి కోచింగ్ కోసం కోటా ఫ్యాక్టరీకి వెళ్తారు. అయితే మెయిన్ ఐఐటి ఎగ్జామ్స్ కంటే ముందు వీళ్ళు మాక్ టెస్ట్లు రాస్తారు. అయితే ఈ ఎగ్జామ్ కంటే ముందు వారు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ మెంటర్ అయిన జిత్తు భయ్య ధైర్యం చెప్తారు. గత సీజన్ లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో జిత్తు భయ్య కొంచెం అప్సెట్ అవుతారు. మళ్ళీ మామూలు మనిషి కావడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. గత సీజన్ లో స్టూడెంట్ ప్రాబ్లం చూపించిన దర్శకుడు ఈ సీజన్ లో మాత్రం స్టూడెంట్ మరియు ఫ్యాకల్టీలో గొప్పదాన్ని చూపించే ప్రయత్నం చేశారు. చివరికి స్టూడెంట్స్ అనుకున్న విజయం సాధించారా లేదా, వారికి ఫ్యాకల్టీ ఎలాంటి తోడ్పాటు అందించారు అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే సాధారణంగా పరీక్షలు అంటే స్టూడెంట్స్ కి ఒక పెద్ద పీడకలలాగా ఉంటుంది. ఎగ్జామ్స్ మంచిగా రాయకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ విద్యార్థులు పడే కష్టాలు, వారు ఎలాంటి ఒత్తిడిలకు గురవుతున్నారు అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. ఈ సీజన్ లో విద్యార్థుల కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తిగా జిత్తు భయ్య ఈ సిరీస్ ను మరో మెట్టుకు తీసుకుని వెళ్లారు. మొత్తం 5 ఎపిసోడ్లతో ప్రారంభం అయిన ఈ సిరీస్ మొదటి 2 సీజన్ లో కొనసాగింపు ఉంటుంది. అయితే ఈ కోచింగ్ సెంటర్ల చీకటి కోణాలు కూడా ఈ సీజన్ లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద ఈ సిరీస్ చూసిన తర్వాత విద్యార్థుల జీవితాలు మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకుడు. ఎవరు ఇలా చేశారంటే ఈ సీజన్ లో జిత్తు భయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత సీజన్ లో డిప్రెషన్ కు లోనయ్యే విద్యార్థులను మంచిగా చూసుకునే వారిగా నటించిన ఈ సీజన్ లో మాత్రం మరో మెట్టు ఎక్కగలిగారు. విద్యార్థులుగా నటించిన వైభవ్ మోర్, రంజన్ రాజ్, అలాం ఖాన్, ఆశా చెన్నా వీళ్ళందరూ స్టూడెంట్స్ పాత్రలో చాలా చక్కగా నటించారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విద్యార్థులు కష్టాలు మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రఫర్ సక్సెస్ అయ్యారనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి మాట, స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులు తప్పకుండా చూడవలసిన వెబ్ సిరీస్ ఇది.